కానీ అంతా బిత్తరపోయింది, బోసిపోయింది. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ వెంబడి వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది. బిల్డర్స్ అంతా అవుట్ అయిపోయారు, కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా. కాబట్టి మనం అంత ప్రజలు కూడా అందరూ గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా, రాబో ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మనం పాత రోజులకు మళ్ళీ రావాలి. మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి. మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా జూబ్లీహిల్స్లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ మోసపూరిత పదార్థం, వీళ్ళ బాకీలన్నీ మొదలు ప్రజలకు గట్టి ఓటు అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.